నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి కాకర్ల సురేష్ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా జలదంకి మండలంలో పర్యటించిన కాకర్లకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఉదయగిరి మండలం మూలపల్లిలో సైకిల్ కు ఓటేస్తే ఊరు నుంచి పంపించేస్తానంటూ మేకపాటి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఉదయగిరి గడ్డ మేకపాటి జాగీరా అని ప్రశ్నించారు. టీడీపీ సానుభూతి పరులపై పెట్టిన ప్రతి కేసుకు మూల్యం చెల్లిస్తామంటూ మేకపాటికి హెచ్చరికలు జారీ చేశారు. కళ్యాణ్ గారు కూర్చొని ఉమ్మడి మేనిఫెస్టో వేశారు. సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారు. ప్రతి కుటుంబానికి ప్రతి ఆడపడుచుకి అండగా ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. బాబు గారికి జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యత్యాసం ఉంది. బాబు గారు సంపాదించి దాన్ని ఖర్చు పెట్టే విధానం చూస్తారు. మన జగన్మోహన్ రెడ్డి మొత్తం 13-14 లక్షలు అప్పులు చేసి కనీసం పంచాయతీల్లో 4 బల్బులు వేసేదానికి డబ్బులు లేకుండా చేశారు. డబ్బంతా ఎక్కడ పోయిందో తెలియాలి, లెక్క దాల్చాల్సింది. డబ్బంతా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చాక ఒక్క అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. మన తెలుగుదేశం పార్టీ వచ్చాక రేపు పొద్దున పింఛను 3,000 నుంచి 4,000 చేయడం జరుగుతూ ఉంది. 7,000 రూపాయలు జూలై 1వ తేదీన 7,000 రూపాయలు అవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి 18 నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు. మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే, ఎంతమంది పిల్లలు ఉంటే, ఎంతమంది చదువుకుంటా ఉంటే వాళ్ళందరికీ తలా 15,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు కానీ ఎవరైనా ఉంటే సోదరిమణులు కానీ వాళ్ళందరికీ కూడా 50 ఏళ్ళు నిడితేనే పింఛన్ వచ్చేది. ఈ రోజే చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు, మన సోదరులు చెప్పారు. బీసీ సోదరులకు కూడా 50 ఏళ్ళు ఇస్తే పింఛన్ వచ్చే మార్గం ఉంది. 4,000 రూపాయలు వస్తుంది. అలాగే మన వికలాంగులు ఎవరైనా ఉంటే వికలాంగ సోదరులకి సోదరిమణులకి 3,000 నుంచి 6,000 చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని చేసిన ఉమ్మడి మేనిఫెస్టో. వాళ్ళ దీవెనలతో మనం ముందుకెళ్దాం.